వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని తెలిపారు. సూర్యాపేట నుంచి వయా ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట మీదుగా జీలుగుమిల్లి, పోలవరానికి జాతీయ రహదారి ఏర్పాటుకు వచ్చే ఏడాది పనులు ప్రారంభమవుతాయన్నారు. రానున్న 4 ఏళ్లలో రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు విస్తరించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రం మొత్తం త్వరలోనే సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని చెప్పారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట గంగారంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని తుమ్మల సందర్శించారు. అన్ని రకాలుగా ఇది మనది వ్యవసాయ దేశం కాబట్టి ఏ కోణంలో చేసినా కూడా ఎవరు పని చేసినా వ్యవసాయదారుడిని దృష్టిలో పెట్టుకొని అతన్ని సెంట్రిక్గా అతని యొక్క జీవితం బాగుపడితే సమాజం బాగుపడుతుంది అనే ఒక మూల లక్షణం పెట్టుకొని మనం చేసే ప్రతి మాట, ప్రతి కార్యక్రమం, ప్రతి చర్య ఆ రైతుని చుట్టూనే తిరగాలి. దానివల్లనే ఇప్పుడు ఈ భూమాత క్షీణకి కారణాలు, భూమాత క్షీణించిపోవటానికి మనం వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇటువంటివి తగ్గించుకొని స్వతహాగా ఆ తల్లిచ్చేటటువంటి ఆ పోషకాలతోటే ఇప్పుడు ఫారెస్ట్లో ఆ చెట్లకి ఎవరు మందు వేస్తున్నారు, ఎవరు నీళ్లు పెడుతున్నారు, అవి అంత మంచిగా ఎందుకు ఉన్నాయి అంటే మన చేయి పడలేదు, అక్కడ మానవుల యొక్క చూపు పడలేదు. చూపు పడ్డ కాడ సర్వనాశనం అయిపోతుంది. అంటే ఈ సమాజం యొక్క నాశనానికి మానవాళే కారణమవుతుంది. ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి వైపరీత్యాలకు కూడా మనం చేసే తప్పిదాల వల్లనే, మనం చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల వల్లనే పొల్యూషన్ కావచ్చు. ఇవాళ రాజధాని నగరంలోనే మనుషులు లేని పరిస్థితి, ఉండే పరిస్థితి లేకపోతే మనకి ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవళ్ళ కాళ్ళు స్వీయ నియంత్రణ. నీ ఇంట్లో నుంచి మురుగునీళ్ళు ఎటుపోతుంది, ఎక్కడికి పోవాలి, నువ్వు వేసేటటువంటి చెత్త ఎక్కడ వేయాలి, నీ ఇల్లు ఎట్లా మంచిగా పెట్టుకుంటావు, నీ బజారు, నీ రోడ్డు, నీ ఊరు, నీ మున్సిపాలిటీ, నీ పంచాయతీని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవటం.